అన్న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. December 5 సినిమా కూడా రిలీజ్ అవుతుంది. చాలా మంది అంటే ఇండియా వైడ్ గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పెద్ద పెద్ద హీరోలు సైతం దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ అసలైన వాళ్ళు అంటే ఎవరో కాదు, మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క అప్రిషియేషన్ కూడా రాలేదు, ఒక ట్వీట్ రాలేదు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ ఆల్ ది బెస్ట్ అంటాం కానీ ఏమీ లేదు. ప్రీ రిలీజ్ ఇంటికి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అసలు వాళ్ళ మౌనమైన కారణం ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? అదే ఆ విషయంలో ఒక్కటే మైనస్. ఇంకా ఏ విషయంలో నాకు అంటే నేను అనుకున్నా అంతకుముందు ఏవేవో చాలామంది నెగిటివ్ ఇచ్చేసారు. అది పొలిటికల్గా ఒకసారి జరిగింది, ఫ్రెండ్ ప్రకారం పోయాడు. ఇంకా మనమే కామన్ పీపుల్ చూసుకుంటాం, అన్ని పార్టీలు వ్యక్తులు కలిసి ఉంటాం, వేరే వేరే పార్టీ వాళ్ళని చూస్తున్నా. ఆ ప్రకారమే అతను వెళ్ళాడు. పార్టీకి సపోర్టర్గా కూడా కాదు, ఫ్రెండ్కి సపోర్టర్గా వెళ్ళాడు. మనమే చూస్తుంటాం వేరే పార్టీ అని మాట్లాడుకోవడం, తర్వాత అందరూ ఫ్రెండ్స్ అలా ఉంటాం. అలాగే ఆ విధంగానే చూసుకోవాలి అక్కడ కూడా. అతను అంటే అంతకుముందు మొత్తం మెగా ఫ్యామిలీ అండ ఉంది. అలాగే ఒకరికి ఒక కుటుంబం ఒకరు బాగా సపోర్ట్ తీసుకోండి అంటే ఇంత లేట్ అయినా ఇంకా కొంచెం రియాక్ట్ అవ్వడం ఎక్కడో కొంచెం అది కొన్ని చూస్తే నెగిటివ్ రూమర్స్కి కొంచెం ఇదయ్యేలా ఉంది. కానీ చూడాలి ఇంకా ప్రీమియర్కి వస్తారా, ఇంకా ఇక్కడ యూసుగూడలో అక్కడ మొన్న క్యాన్సిల్ అయింది, యూసుగూడలో జరుపుతారు అంటున్నారు అది ఈవెంట్. అది అక్కడికైనా ఎవరైనా వస్తారా? చిరంజీవి గారు కానీ, నాగబాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా రామ్ చరణ్ గారు, ఇంకా ఎవరైనా మెగా ఫ్యామిలీలో ఎవరైనా వస్తారా? ఇంకా ట్వీట్లైనా అట్లీస్ట్ ఒక ట్వీట్ ఎవరైనా ఒక పెడితే దానికి ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. అంటే అదైతే అందరూ సైలెంట్ గా ఉండటం వల్ల ఇది ఒక మెగా ఫ్యాన్స్ కి ఒక ఇండికేషన్ లాగా అనిపిస్తుంది. ఓకే, మేము సీరియస్ గా ఉన్నాం, మీరు కూడా సీరియస్ గా ఉండండి అనే ఒక ఇష్యూ అయితే సైలెంట్ వార్ నడుస్తుంది అనిపిస్తుంది. ఈ సైలెన్స్ వీడిపోతే బాగుంటుందని సైలెన్స్ వీడిపోతే ఖచ్చితంగా నేను అదే కోరుకుంటా. ఎందుకంటే ఇంకొకటి ట్వీట్ చేయడం వేయకపోవడం అది వాళ్ళ ఇష్టమే. ప్రతి ఒక్కటి వాళ్ళు ఇష్టం వస్తే వేసుకోవచ్చు. అన్ని ట్వీట్ ద్వారానే ఇంకొకటి ఆడియన్స్ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం వారే చూపించుకోనక్కర్లేదు. వాళ్ళు రియల్గా వాళ్ళు బాగుంటే చాలు. ఇంకొకటి నేనైతే అది కోరుకుంటా. కానీ ఇప్పుడు ఎక్కువ మంది మనం టెక్నాలజీ వీటి ఫాలో అవుతుంది కాబట్టి ఒక ట్వీట్ అయినా కానీ, మెసేజ్ కానీ, ఇంకా ఆడియో ఫంక్షన్స్కి మామూలుగా అందరినీ పిలుస్తారు కదా, మామూలుగా ఎవరో ఒకరు అంతమందిలో ఎవరో ఒకరు రాలేదా అనే విషయం కొంచెం అనిపిస్తుంది, ఎక్కడో డిసప్పాయింట్ అనిపిస్తుంది. కానీ ఇంకొకటి అదైతే అది మూవీకి అయితే ఏమీ ఎఫెక్ట్ కాదు నాకైతే. అంటే అతను ఆల్రెడీ నిరూపించుకున్నారు. స్టార్టింగ్ గంగోత్రిలో ఎక్కడ కొంచెం అటు ఇటున మూవీ ప్లస్ అయినా ఆర్యతో ఆయన బెస్ట్ యాక్టర్ అని నిరూపించుకున్నారు. బన్నీగా, ఐకాన్ స్టార్గా ఇంకా మొత్తం నిరూపించుకున్నాడు. ఆయన వరకు సూపర్గా అనిపించాడు. అంతకన్నా ఇంకా ఒక యాక్టర్ ఇంతవరకు పాన్ వరల్డ్ వరకు వెళ్ళిపోయింది ఆ మూవీ ఖచ్చితంగా. ఇంకా వేరే స్టార్లు తీసుకెళ్లారు. ఇంకా ఈయన అంతకు మించి ఇదే లాక్డౌన్లో చూసాం, ఆ టైంలో 20-30 రూపాయలు మరీ దారుణంగా అప్పుడు అంత రేట్లు పెట్టి అప్పుడు ఆ టైంలోనే అంత ప్రపంచం సృష్టించింది. లాక్డౌన్ టైంలో థియేటర్కు రప్పించింది కరోనా టైంలో. అలాంటి మూవీ ఇది. ఇంకొకటి తీసుకొని కంటెంట్ కానీ అంత సూపర్ ఉంది. ఇంకొకటి ఇక్కడ ఇదేది కూలీ అతను ఆరెంజ్లో ఎదిగాడని ఉండొచ్చు. మనం తీసుకోవాల్సింది, మనం ఎన్నో వర్క్లో బిజినెస్ ప్లాన్స్ కానీ వేరే వేరే వర్క్ వాళ్ళు కానీ ఎక్కడో ఒకరు మనల్ని ఆపాలని చూస్తుంటారు. ఆపాలని చూసినప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వకుండా ఎంతవరకు ఓవర్కమ్ చేయాలి, ఎంతవరకు మేనేజ్ చేయాలి, మనం సాయశక్తులా పోరాడాలి ఈ ప్రపంచంతో అన్నట్టు సూపర్గా అతను అలాంటి కంటెంట్గా ఊహించుకోవచ్చు ఖచ్చితంగా. ఇంత హెవీ కంటెంట్, ఇంత బజ్ ఉన్న ఈ సినిమా రేపు బాహుబలి కలెక్షన్స్ దాటైద్ది అనేది ఒక టాక్ ఉంది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇది మనం చూస్తాం. ఇప్పుడు మొత్తం ఇండియా వైడ్ చూసుకుంటే దంగల్ ఉంది 2000, మళ్ళీ బాహుబలి 1750, 1800 ఉంది. ఇంకొకటి బాహుబలి 2 యాక్చువల్లీ రావాలి. బాహుబలి 2 నంబర్ 1 రావాలి ఇండియా వైడ్. యాక్చువల్లీ ఆ టైంలో ఏం జరిగిందంటే బాహుబలి 2 కలెక్షన్స్ చూసి వీళ్ళు కూడా ఇది బాలీవుడ్ వాళ్ళు దంగళ్ళు వేరే కంట్రీలో చైనాలో రిలీజ్ చేశారు. చైనాలో వాళ్ళు షాక్ అయ్యారు. అలా బాహుబలిని క్రాస్ చేసింది, లేకుంటే బాహుబలి 2నే ఉండేది. ఇంకొకటి ఇదైతే పుష్ప అయితే ఖచ్చితంగా బీట్ చేస్తుంది. మొత్తం ఆ టైంలో లాక్డౌన్ అప్పుడే అన్ని కలెక్షన్ యూజ్ చేసింది. ఇప్పుడు టికెట్ రేట్స్ కూడా ఇంకా పెంచారు. ఇంకా దానికి తగ్గట్టు 2000 అయితే క్రాస్ అవుతుంది. ఖచ్చితంగా 2000 అయితే క్రాస్ అవుతుంది. మొత్తం ఇండియా వైడ్ రికార్డ్స్ అని బ్రేక్ చేస్తుంది నాకైతే. ఇది ఇంకొకటి కొంతమంది టికెట్ రేట్స్ పెంచారు అది ఇది అని మాట్లాడతారు, అదైతే రాంగ్. మనం మొన్న రీసెంట్గా చూసాం. టికెట్ రేట్స్ రాంగ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా 10-20 లేదంటే 30-40 లేదంటే ఇంకొక 50, మహా అయితే 100 రూపాయలు అంటే ఒక రీజనబుల్. కానీ దాదాపుగా 1200 వరకు హైయెస్ట్ ఉంది, తర్వాత 700 ఉంది, తర్వాత 350 ఉంది. ఇది మరీ టూ మచ్ కదా అనేది మీరు చాలా అంటున్నారండి. నేను ఒకప్పుడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఏదో ఒక ఫుడ్ తీసుకోవాలంటే ఫుల్ భోజనం 10 రూపాయలు ఉండేది.
ఏదైనా ఒక ఎగ్ రైస్ ఇలాంటివి ఏదైనా ఇంకేదైనా చికెన్ ఐటమ్ ఇప్పుడు ఎలా ఎంతవరకు పెరుగుతూ వచ్చింది, అలానే ఇది కూడా అంతే. ఇది మనకు ఏమి ఫ్రీగా ఇవ్వట్లేదు, అది డబ్బుల కోసమే మొత్తం 24 అవర్స్ కోసం డబ్బు అనే విషయం మీదే. ఏది ఫ్రీగా మనకు దొరకదు ఈ మూవీ అంటే ఖచ్చితంగా. ఇది ఇంకొకటి పాన్ వరల్డ్ వరగా తీశారు. ఇంకొకటి ఒక హీరో ఈయన 3 మూవీస్ విశ్వక్ సేన్ గారు రీసెంట్గా రాస్తారను వరుసగా 1 ఇయర్లో 3 మూవీస్ చేశారు. ఈయన 3 ఇయర్స్కి ఈ మూవీ కోసం కష్టపడ్డారు. ఖచ్చితంగా అన్ని ఇయర్స్ కష్టపడినప్పుడు అంత గ్యాప్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ పోవాల్సిందే. అంతకు వాళ్ళు అనుకోవచ్చు నాకు అమౌంట్ ఇబ్బంది అయింది, కానీ ఓ మూవీ కోసం సేవ్ చేసుకోవాలి. ఇంకా మూవీ అంటే ఇక్కడ ఏం ఫ్రీది అయితే కాదు. ఫ్రీ అని థింక్ చేసే వాళ్ళకు ఇది రాంగ్ అనిపిస్తుంది. ఇది ఫ్రీ ఎలా వస్తుంది చెప్పండి? పాన్ వరల్డ్గా తీస్తూ సినిమా అంటే ఊరికే ఎంటర్టైన్మెంట్ అయితే కాదు, డబ్బులు బిజినెస్ వైజ్ ఇదేమి ఊరికే ఎంటర్టైన్మెంట్ అయితే అనుకోకూడదు. అది ఫ్రీ అని అనుకున్నప్పుడు ఇలా థాట్స్ వస్తాయి. ఇది బిజినెస్ వైజ్గానే థింక్ చేయాలి. ఖచ్చితంగా టికెట్ రేట్ పెట్టి పోవచ్చు. నాకైతే అన్ని ఇయర్స్ గ్యాప్ ఇచ్చాడు, దానికి తగ్గట్టు ఖచ్చితంగా పోవాల్సిందే ఈ మూవీకి. ఆ మూవీ కూడా కంటెంట్ అంత సూపర్గా ఉంది. నేనైతే ఖచ్చితంగా ఫస్ట్ డే వెళ్తా, చూసుకోవాలి. నాకు నచ్చిన థియేటర్లో ఖచ్చితంగా ట్రై చేస్తున్నా. అది ఇంకా కొన్ని రిలీజ్ చేయట్లేదు కొన్ని థియేటర్లో. ఆ థియేటర్లో ఖచ్చితంగా ఫస్ట్ డే వెళ్తా. ఖచ్చితంగా ఎంతైనా అమౌంట్ పెట్టి వెళ్తా ఫస్ట్ డే.